సాంసోను ప్రతిరోజు దేవుణ్ణి చూసేవాడు, దేవుడి దర్శనం కలిగేది. ఒకానొక రోజు సాంసోన్ అంట దప్పికొని దేవుడి సన్నిధానంలో, దేవా నాకు నీళ్లు దప్పిగైతున్నాయి అన్నప్పుడు, దేవుడు నీళ్లు దప్పిగైతున్నాయి అని చెప్పేసి తన ముందర ఉన్నటువంటి భూమిని ఇలా చీలిస్తే ఆ భూమిలో నుంచి ఆ సాంసోను కొరకు నీటి ఊటను పుట్టించాడు దేవుడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వాడు, బలవంతుడు, ధైర్యశాలి, బలముగా ఉన్నవాడు ఏమయ్యాడు? బలహీన ఘట్టమైనటువంటి ఒక స్త్రీ మాయలో పడి దేంట్లో పడ్డాడు? ఆయా బలవంతుడయ్యా వీడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, స్త్రీలు బలహీన ఘటాలు, బలహీనమైనటువంటి వారు అని బైబిల్లో ఉంది. మరి ఈ యొక్క యవనస్తుడు ఏమయ్యాడు? బలవంతుడు. ఒక్క గాడిద దవడ ఎముక ద్వారా 1000 మందిని చంపిన వాడిని ఒక్క స్త్రీ నాశనం చేసిందట. చూసారా? రాజ్యాలను జయించాడు, రాజులను జయించాడు, పట్టణాలను ఓడించాడు. కొన్ని వేల సంఖ్యలో దేవుడికి విరోధంగా ఎవరైతే యుద్ధము చేస్తున్నారో ఆ యుద్ధం చేసే వారందరినీ కూడా హతము చేసి చరిత్రలో బలమైనటువంటి ఒక బలశాలిగా మిగిలిపోయిన వాడు ఒక్క బలహీన ఘట్టమైనటువంటి ఒక్క స్త్రీ చేతిలో ఓడిపోయాడు. కారణం ఏంటి? బైబిల్లో వాక్యం చెప్పింది ఏమోనో తెలుసా? అతడు ద్రాక్షారసమును మద్యమును అయినను త్రాగకూడదు అని దేవుడు అభిషేకించి చెబితే ఈ స్త్రీ అతనికి ఏమి అలవాటు చేసింది తెలుసా? ద్రాక్షారసమును అలవాటు చేసింది, మద్యమును అలవాటు చేసింది. పరిశుద్ధుడిగా ఉండాలి అని దేవుడు వాక్యం చెబితే ఒక పాపిగా మార్చివేసింది. పాపిగా మార్చివేయడమే కాకుండా ఆఖరికి దేవుడి బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది, నీ ధైర్యం ఎందులో ఉంది, ఎవరిని బలం ఎవరిని ధైర్యం అనేసి సాంసోనును లాలన మాటలు చేసి అడిగితే సాంసోను ముమ్మారు అబద్ధం చెప్పాడంట. ముమ్మారు అబద్ధాలు చెప్పాడంట. ముమ్మారు అబద్ధం చెప్పినా కూడా ఈ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? విసిగిస్తూ వచ్చిందంట. చూసారా? దేనినైనా మనం భరించగలం, కానీ విసుగు తెప్పించే వారిని మనము భరించలేము. ఈ స్త్రీ ఇతన్ని విసిగిస్తా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ప్రాణము విసిగిన వాడై ఒకటే మాట చెబుతా ఉన్నాడు, ఇదిగో నా బలం ఎక్కడ ఉందో తెలుసా? నా వెంట్రుకలన్నిటిని కూడా గుండు కొట్టిస్తే, తీసివేస్తే నా బలం పోతుంది అన్నాడు. ఒక్కసారిగా మద్యాన్ని బాగా తాపించింది. మద్యాన్ని తాపించి ఆ మద్యం మత్తులో నీటిగా గుండు కొట్టిందంట, క్షౌరం చేపించిందంట. నీటి గుండు కొట్టించగానే బలమంతా పోయింది. అప్పుడు అంటూ ఉంది, సాంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి వస్తున్నారు అనగానే ఎప్పట్లాగే విరజిమ్ముకొని వారి పైన ఫైట్ చేసి వారిని అంతమొందిస్తాను అనుకున్నాడు. కానీ ఏమి లేదు, ఆయనలో బలము లేదు. ఆ బలము లేక ఏమైపోయాడు? కృంగిపోయిన వాని వలె అయిపోయాడు. ఆఖరికి సాంసోనును బంధించిన వారు ఎవరో తెలుసా? ఫిలిష్తీయులలో చిన్న పిల్లవాడు వచ్చేసి సాంసోనును బంధించాడు. చూసారా? చెడు సహవాసం చేశాడు, వేశ్య సహవాసాన్ని చేశాడు, దేవుణ్ణి చూచే కన్నులను కోల్పోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యం ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని. దుష్ట సాంగత్యం కలిగి ఉన్నావా? లేకపోతే అదే వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగు. నీ సహవాసం ఎవరితో? ఎన్ని రోజులు ఎవరితో సహవాసం చేశావు? లోకంతో సహవాసం చేసి లోకంతో బానిసైపోయి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఆఖరికి ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నావా?
ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సహవాసాన్ని మార్చు, దేవుడితో సహవాసం చేయి, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.